Hi everyone, good evening. Welcome to the Bullbear Insights. సో మార్కెట్లో ఒకసారి ఏంటి అంటే మనం అనుకున్న లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చాయా లేదా అని చూసుకుంటే కనుక నేను ఆల్రెడీ చెప్పాను 6th నుండి 19th వరకు నిఫ్టీ ఈ రేంజ్లోనే ఉంటుందని. రేంజ్లో ఉంది, పడ్డది. మనకు బుల్ సైడ్ మాత్రం ఏదైతే అప్ సైడ్ మార్కెట్ ఏది ఉందో ఈ లైన్ పైన మార్కెట్ కన్సల్టేట్ కాలేదు. ఫస్ట్ అటెంప్ట్లో డౌన్ సైడ్ యాక్టివేట్ అయింది, ట్రిగ్గర్ అయింది, టార్గెట్స్ అన్ని వచ్చినాయి. మళ్ళీ అప్ సైడ్ ఏమైంది, ట్రిగ్గర్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో ట్రిగ్గర్ అయింది, సెల్ సైడ్ కంటిన్యూ ఫాల్ అనేది వితౌట్ హిట్టింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనకు నిఫ్టీ అనేది పడింది. సో మన లెవెల్స్ అనేది మ్యాచ్ అయినాయా లేదా అంటే ప్రపంచం అంతా ఏం మాట్లాడుకున్నా సరే మన లెవెల్స్ మనం స్టిక్ అయినప్పుడే మార్కెట్లో మనీ వస్తాయి. సో ఆ లెవెల్స్ అనేవి మనకు అక్యురేట్గా పనిచేస్తున్నాయి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. నిఫ్టీలో ఈ విధంగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో సో నిఫ్టీ ఏంటంటే నేను 19th వరకు వ్యాలిడ్ అని చెప్పాను. ఈరోజు 19th అయిపోయింది కాబట్టి రేపటి నుండి నిఫ్టీ ఇంకో కొత్త లెవెల్స్ ట్రిగ్గర్ అవుతాయి. అక్కడ నుండి మళ్ళీ మనం ట్రేడింగ్ అనేది స్టైల్ మార్చుకోవాలి. మార్కెట్ కంటిన్యూగా పడుతుంది, మార్కెట్ కంటిన్యూగా లేస్తుంది అనేది స్టార్టింగ్లో మనం చేసే చిన్నపిల్లల మిస్టేక్స్ అన్నట్టు. ఎల్కేజీ ఇట్లా ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటామో ఆ టైప్ అన్నట్టు. మార్కెట్ని కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది, దానికి లెవెల్స్ మాత్రమే పనిచేస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏంటి అని అంటే నేను చెప్పాను 16th హై ఎండ్లో చాలా ఇంపార్టెంట్. 16th హై ఎండ్లో చూసుకుంటే హై పైన ఈ లైన్ పైన అసలు మార్కెట్ క్లోజ్ అయ్యలేదు. ఇప్పుడు 17th రోజు ఎప్పుడైతే కింద క్లోజ్ ఇచ్చిందో, కన్సాలిడేట్ అయ్యిందో, మనకు రీసెంట్ ఫాల్ అనేది సింగిల్ డేలో వచ్చింది. మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇంకా హ్యూజ్ గ్యాప్ డౌన్. సో మార్కెట్ని బై చేయాలా సెల్ చేయాలా అనేది మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది అంటారు. ఏదో న్యూస్ వస్తుంది, లేకపోతే అది యూఎస్ ఫెడరల్ బ్యాంక్ ఏదో మీటింగ్ ఉంది దానివల్ల పైకి వెళ్తుంది, ఆల్ టైం వెళ్తుంది, లేకపోతే కింద పడుతుంది. ఇటువంటి చాలా నాన్సెన్స్ ఉంటుందండి మార్కెట్లో. నేను చాలా ఏళ్ళ నుండి వింటున్నాను, చాలా మందిని చూసిన. అవన్నీ నాకు ఎక్కడ కూడా కరెక్ట్ అనిపించలేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా, మనము మార్కెట్ ఎటు వెళ్ళినా మార్కెట్ ఏంటి అని అంటే న్యూస్ కంటే ముందే ప్రైస్ అయి ఉంటుంది. న్యూస్ కంటే ముందే మార్కెట్ ముందెళ్తుంది. మార్కెట్ ముందెళ్ళడం అంటే అది పడవచ్చు లేవచ్చు, ఆ పడ్డ తర్వాత లేచిన తర్వాత న్యూస్ అనేది గోల ఆడవుతూ ఉంటుంది. అప్పటి నుండి నేను న్యూస్ చూడడం మానేసిన అన్నట్టు మార్కెట్లకు సంబంధించి. వేరే న్యూస్ వేరే విషయం, మార్కెట్లకు సంబంధించి మాత్రం మార్కెట్లు ఎప్పుడు అడ్వాన్స్గానే ఉంటాయి. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలా. మార్కెట్ లేస్తుంది అనుకున్న చోట మనకు పడ్డదా లేదా, వితౌట్ హిట్టింగ్ స్టాప్ లాస్ మనకు టార్గెట్స్ వచ్చినాయా లేదా, సో అక్యురేట్గా మనం మనీ జనరేట్ చేయగలుగుతున్నామా లేదని చూసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంత మంచి మూమెంట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా డేట్స్ చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నిఫ్టీ ఏం చేస్తారు అని అంటే నిఫ్టీ రేపటి నుండి 20th కాబట్టి రేపు ఒక్కరోజే ఈ లెవెల్స్ వ్యాలిడ్, మళ్ళీ వీకెండ్కి నిఫ్టీ లెవెల్స్ మారుతాయి. సో 24,000 పైన మార్కెట్ కనుక కన్సల్టేట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 23,869 కింద కన్సల్టేట్ అయితే మార్కెట్ పడే ఛాన్స్ ఉంది నిఫ్టీ. ఓకేనా, అంటే ఈ మధ్యలో ట్రేడ్ చేయొద్దా అంటే నాకున్న సెటప్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ప్రకారం అయితే చేయొద్దు, మరి చేస్తా అనేది అది దట్ ఈస్ అప్ టు యూ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 51,789 790 రేంజ్ పైన కన్సల్టేట్ అయితే పైకి వెళ్తుంది. 51,260 కింద కన్సల్టేట్ అవుతే కనుక మార్కెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చేయాలంటే 13,040 పైన కన్సల్టేట్ అయ్యింది ప్రైస్ అంటే కనుక పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 12,790 కింద కన్సల్టేట్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ రేంజ్ ఉంది కదా సార్, ఇది పట్టొద్దా అని అంటే నన్ను అడిగితే అయితే నా ప్రకారం అయితే చేయొద్దనే చెప్తాను నేను. ఓకేనా, సో ఇవి ఫ్యూచర్ లెవెల్స్ రేపటి కోసం వచ్చేటి. అండ్ సిల్వర్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఏది ఈ 91,598 పైన బుల్స్ యాక్టివ్ అవుతారు, 90,823 కింద బేర్స్ యాక్టివ్ అవుతారని. ఇక్కడ చూడండి లైన్ రేంజ్లోనే ప్రైస్ మూవ్ అయింది, సిల్వర్ మూవ్ అయింది, సెల్లింగ్ ఛాన్స్ ఇచ్చింది. ఈరోజు మార్నింగ్ కింది కొట్టేసింది, ఈరోజు ఇంకా కింది పడిపోయింది. ఆల్మోస్ట్ 2,000 to 3,000 పాయింట్స్. అంటే సిల్వర్ కొనాలా అంటే ఇక్కడ పైనకి వెళ్ళాలి, వెళ్ళిందా అంటే వెళ్ళలేదు, కిందనే ఉంది కాబట్టి మనం షార్ట్స్లోనే ఉన్నాం, సింపుల్. సో దాని గురించి మనం ఏదో ఇంకా వెతకాల్సిన అవసరం లేదు. గోల్డ్ కూడా ఏం చెప్పాను అంటే నేను 17th హై ఎండ్లో చూసుకోమన్నాను. ఏది 17th హై ఎండ్లో ఫస్ట్ 15 minutes అని చెప్పారు. సో ఇది డేట్ ఎక్కడ ఉందంటే ఇది 17th హై ఎండ్లో ఫస్ట్ 15 minutes హై ఎండ్లో ఇది బ్లూ లైన్ వచ్చేసి లో, ఈ పింక్ లైన్ వచ్చేసి హై. ప్రైస్ ఎక్కడ హైలా కన్సల్టేట్ అవ్వలేదు, ఫస్ట్ 15 minute హైలా, లోలో కన్సల్టేట్ అయింది, గోల్డ్ అనేది పడింది, గోల్డ్ అనేది షార్ట్లో ఉంది. మీరు అనొచ్చు గోల్డ్ 1,00,000 వరకు వెళ్తుంది అన్నారు కదా అంటే వెళ్ళాలి అనుకోవడం వేరే, వెళ్తుందొచ్చు, బట్ మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా. మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం షార్ట్ సైడ్ ఉంటాం, మనం ట్రేడింగ్ చేస్తున్నాం, రియల్ గోల్డ్ కొనట్లేదు. ఆ లెక్కలు వేరే ఈ లెక్కలు వేరే, ట్రేడింగ్లో ఉన్నాం కాబట్టి గోల్డ్ పడుతుందా అనుకుంటే ఎస్ ఈ లైన్కి వచ్చింది. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ ఈరోజు మార్నింగ్ ఈ లెవెల్కి టచ్ అయింది, ఫస్ట్ 5 minutesలోనే టచ్ అయ్యి హ్యూజ్ క్యాండిల్ సెల్ ఆఫ్లో ఇచ్చి తర్వాత గోల్డ్ అనేది స్టిల్ సెల్లింగ్లోనే ఉన్నది. అంటే మన లెవెల్స్ అనేది ఎంత అక్యురేట్గా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం బై చేయాలన్నా సెల్ చేయాలంటే ఎస్ సెల్లే చేయాలి, స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసి సెల్ చేయాలి అని అర్థం. ఓకే, సో లెవెల్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,000 పైన కన్సల్టేట్ అవుతాయి కనుక స్టాప్ లాస్ 23,935, టార్గెట్స్ వచ్చేసి 24,405.
సో సెల్ బిలో 23,870. నేను ఎంత చదివినా కూడా మీరు వీడియో పాస్ చేసి లెవెల్ స్క్రీన్ షాట్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్. ఎందుకనంటే ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అందుచేని లెవెల్స్ రాశాను చూసుకోండి. ఈ లెవెల్స్ ఎప్పటి వరకు వ్యాలిడ్ నిఫ్టీ అంటే 28 డిసెంబర్, అంటే రేపు ఒక్క రోజుకే వ్యాలిడ్. మళ్ళీ వీకెండ్కి అంటే రేపు ఫామ్ అయ్యే లెవెల్స్ నిఫ్టీ లెవెల్స్ మళ్ళీ మారుస్తాయి. సో 28 డిసెంబర్ వరకే ఇది వ్యాలిడ్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మాత్రం బై అబౌవ్ 51,790, సెల్ బిలో 51,250. బేస్ అనేది కింద యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. టార్గెట్ మాక్సిమం 49,700 వరకు పడే ఛాన్స్ ఉంది. బుల్స్ అయితే బ్యాంక్ నిఫ్టీని 53,360 వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది. సో లెవెల్స్ ఎప్పటి వరకు అంటే 31 డిసెంబర్ వరకు మనకు వ్యాలిడ్ ఇది. ఓకేనా, అంటే ఎంటైర్ ఇయర్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మొత్తం ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి రేపు ఒక్క రోజుకి వ్యాలిడ్ ఇది. మళ్ళీ ఇది వీకెండ్లో కొత్త లెవెల్స్ వస్తాయి. మిడ్ క్యాప్ నిఫ్టీలో మాత్రం మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. సో 13,045 పైన కన్సాలిడేట్ అయితే 13,775 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 12,780 కింద కన్సాలిడేట్ అయితే కనుక 12,049 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అది రేపు ఒక్క రోజుకే వ్యాలిడ్. మళ్ళీ వీకెండ్లో రేపు ఎట్లా పర్ఫార్మ్ అయి చేస్తుంది అనేది డిపెండ్ అయ్యి మనం లెవెల్స్ అనేవి బయట తీసే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ ఏం చేస్తారు అని అంటే బై అబౌవ్ 76,595, సెల్ బిలో 76,915. మ్యాక్స్ గోల్డ్ 78,540 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇయర్ ఎండ్ వరకు. పడితే కనుక 75,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లోనే అంటే వ్యాలిడ్ టిల్ 31 డిసెంబర్ ఈ రేంజ్లోనే గోల్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ అంటే ఎక్కువగా ఉంది అన్నట్టు. అంటే ముందు ఎక్కువ వెళ్ళదా అంటే ఇప్పుడున్న రేంజ్కి అయితే అంతే రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సిల్వర్ మైక్ అయితే ఏం చేస్తారు అంటే సిల్వర్ మైక్ అయితే రేపు 20th కాబట్టి ఫస్ట్ 15 మినిట్ హైలో చూసుకోండి. ప్రైస్ ఎటు కన్సల్టేట్ అయితే వెళ్తుంటే అంటే డైరెక్షన్ మార్కెట్ డైరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సిల్వర్. అండ్ కోల్గేట్ లారస్ ల్యాబ్ దీని గురించి మనం డిస్కస్ చేసాం. మన కోల్గేట్లో ఉప్పు ఉందా లేదా అని. కోల్గేట్ స్టాక్ చాలా రోజుల నుండి పడుతూ ఉంది, చాలా కన్సల్టేట్ కూడా అయింది. ఇక్కడ నేను చూశాను కదా, ఇది గోల్డ్ లారస్ ల్యాబ్ కోల్గేట్ కంటిన్యూగా సెల్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇక్కడ నుండి ప్రైస్ అప్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటే ఇక్కడ వచ్చిన కొంచెం ఏదైతే ఉందో ఈ పుల్ బ్యాక్ బట్టి చూస్తే రావాలా, అది పైకి వెళ్ళొచ్చు కిందికి వెళ్ళొచ్చు, మనం రెండింటికి రెడీగా ఉండాలా. ఓకేనా, సో కోల్గేట్లో మాత్రం ఉప్పు ఉందో లేదో తేలిపోతుంది. మోస్ట్లీ ఉందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను వాడేది కూడా అదే కాబట్టి. సో ఇక్కడ కోల్గేట్ ఏంటి అంటే 2830 మీద యాక్టివ్ అవుతే స్టాప్ లాస్ 2770. ఎవ్రీ 5% రైజ్ని మనము ట్రైల్ స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ షార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, క్యాష్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక ఫ్యూచర్లో షార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా రిస్క్ తీసుకోవాలనుకుంటే పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళొచ్చు ఈ లెవెల్స్ క్లిక్కర్ అవుతాయి కనుక. లారస్ ల్యాబ్లో కూడా మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. 576 కనుక బ్రేక్ అవుతాయి కనుక ఎవ్రీ 5% రైజ్ని ట్రైలింగ్ స్టాప్ లాస్లో పెట్టుకోండి. ఎందుకంటే లారస్ ల్యాబ్ నియర్ టు ఆల్ టైమ్ హై. ఫార్మా కంపెనీస్ అనేది మెజార్టీగా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. నాట్ ఓన్లీ లారస్ ల్యాబ్, చాలా వరకు స్టాక్స్ అలాగే ఉన్నాయి. సో ఇట్ ఈస్ నియర్ టు ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వెళ్ళింది కదా 700 వరకు ఏమో, బట్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 576 పైన వెళ్తే కనుక బుల్స్ యాక్టివ్ అవుతారు. 560 కింద మార్కెట్ కన్సాలిడేట్ అవుతారు. 15 minutes బేస్ యాక్టివ్ అవుతూ ఉంటారు. సో ఓవరాల్గా ఇది స్ట్రక్చర్. సో ఈ వీడియో అయిపోయింది అంటే మనకి నెక్స్ట్ కన్క్లూజన్ వీడియో ఎప్పుడు వస్తుంది, ఇయర్ ఎండ్ కంటే వీకెండ్ వస్తుంది. సో ఆ వీకెండ్ వచ్చే లెవెల్స్ ఏవైతున్నాయో అవి ఇంకా మనకు నెక్స్ట్ ఇయర్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. అంటే January 1st వరకు మనకు ఈ లెవెల్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది డిస్క్రిప్షన్లో. యూ కెన్ మెసేజ్ మీ. అండ్ మీకు ఏదైనా లైవ్ ఇంకా అప్డేషన్స్ కావాలనుకుంటే కూడా అప్పుడప్పుడు నేను టెలిగ్రామ్లో కూడా వస్తూ ఉంటాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇంకేదైనా ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్ బాయ్.